గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ కేసీఆర్ సంతకం యమపాసమైంది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో 511 టీఎంసీలు ఏపీకి తీసుకెళ్లొచ్చంటూ నాడు కేసీఆర్ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట యమపాసమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమకు నీటిని తరలించడానికి కేసీఆర్ కారణం కాదా అని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్ర ప్రజలపై కిషన్ రెడ్డి పగబట్టారు. వనపర్తిని అభివృద్ధి పదంలో నిలిపే బాధ్యత నాది, ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే టాప్ లో ఏవియేషన్ హబ్ గా తెలంగాణ, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ప్రధాని మోదీ చొరవతోనే వరంగల్ కు విమానాశ్రయం, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి. ఐరోపా భద్రతకు నడుం బిగిద్దాం అంటూ ఐరోపా భద్రత కోసం నడుం బిగిద్దామని తరానికోసారి తలెత్తే ఇలాంటి సందర్భంపై గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పిలుపునిచ్చారు. యుక్రెయిన్ కు మంచి జరిగే ఒప్పందం ద్వారానే ప్రతి దేశం భద్రత ఆధారపడి ఉందని, ఇతరులకు ఇదే ముఖ్యమని స్పష్టం చేశారు. యూకే, ఫ్రాన్స్, యుక్రెయిన్ నిర్ణయం, కాల్పుల విరమణపై కలిసి పనిచేద్దాం, ఐరోపా దేశాల సదస్సులో బ్రిటన్ ప్రధాని పిలుపు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పైన టాప్ లో రీల్స్ గా చూడొచ్చు. జాబిలిపై బ్లూ గోస్ట్ అంటూ చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్ చరిత్ర. మరోవైపు సెబీ మాజీ చీఫ్ మాధవీపురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. మరో ముగ్గురు సెబీ డైరెక్టర్లు, బీఎస్ఈ ఎండీ, సీఈఓపై కూడా 30 రోజుల్లో కేసు నివేదిక సమర్పించాలి అని చెప్పేసి ఏసీబీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇంకా నెక్స్ట్ వార్త వచ్చేసి కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపు, అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన దుండగులు. అయితే కేంద్ర మంత్రి కుమార్తెకే రక్షణ లేకపోతే ఎలా అని రక్షా ఖడ్సే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే కేటీఆర్కి అహంకారం, కిషన్ రెడ్డికి కుళ్ళు, ఆయన కన్నా జూనియర్ గా ఉన్న నేను ఎదిగానని అసూయ పడుతున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని ఏదైతే మాట్లాడారో అదే వార్తను ఇక్కడ టాప్ ఐటంగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక సీఎం రేవంత్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు అని చెప్పేసి కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను, రామ్మోహన్ నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ, విమానాశ్రయాలు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కాదు. మాములూరు ఎయిర్పోర్ట్ ను ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు. మిగులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక అప్పుల పాలు ఎలా అయింది, విమానాశ్రయానికి భూసేకరణ ఎంత త్వరగా చేస్తారో చూద్దాం. భూమి ఇస్తే 2.5 ఏళ్లలోనే పూర్తి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ అయితే నాంచుడు లేదంటే కూల్చుడు అంటూ కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల దుస్థితిలా ఉంది అంటూ నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది. వట్టెం, సుంకిశాల, ఎస్ఎల్బీసీ అన్ని కూలుడే. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన బీఆర్ఎస్. కేసీఆర్ హయాంలో నిర్ణీత గడువులోనే పూర్తి. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి నిదర్శనం. అతిపెద్ద సజ్పూల్స్ సబ్స్టేషన్లు, పంప్ హౌస్లు. 3.5 ఏళ్లలోనే 203 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి. 2005లో ఎస్ఎల్బీసీని ప్రారంభించిన కాంగ్రెస్ 20 ఏండ్లు దాటినా నేటికి పూర్తి కాని నిర్మాణం. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలకు వెళ్దాం. ముందుగా ఈనాడు. ఊళ్లు కట్టడం కాదు, నిధులు ఊడ్చేశారు. జగనన్న కాలనీలకు విద్యుత్ పనుల టెండర్లలో ఇష్టారాజ్యం. 500 కోట్ల మేర దుర్వినియోగమైనట్లు అంచనా. ఇప్పటికే గుత్తేదారులకు 1815 కోట్ల చెల్లింపులు అంటూ, అయితే ఊళ్లు కట్టడం కాదు నిధులు ఊడ్చేశారు అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. బ్యానర్ ఐటంగా ఇదే ఈనాడులో. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. జలాశయాలకు వేసవి గండం అంటూ గత ఏడాది కంటే కాస్త నయం, కానీ వేసవిలో మున్ముందు కష్టం. సాగర్, శ్రీశైలంలో తగ్గిన నీటి మట్టం. ప్రస్తుతం శ్రీశైలంలో 76 టీఎంసీలున్నాయి. నాగార్జున సాగర్లో 169 టీఎంసీల నిల్వ ఉంది. రిజర్వాయర్లో తగ్గుతున్న నీరు అంటూ వార్తను హైలైట్ చేసి బ్యానర్ ఐటంగా ఇచ్చారు. మరోవైపు 255 కోట్లతో బీసీ మహిళలకు స్వయం ఉపాధి. 1,00,000 మందికి కుట్టు శిక్షణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభం. శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ. నెక్స్ట్ సాక్షి. అసైన్డ్ దోపిడీకి రాజముద్ర. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చ ముఠాలకు రిటర్నబుల్ ప్లాట్లు.
సిఆర్డీఏకు చంద్రబాబు సర్కార్ ఆదేశం, రిజిస్ట్రేషన్కు సన్నాహాలు, ప్రభుత్వ పెద్దల బినామీల చేతికి విలువైన ప్లాట్లు అంటూ ఈ వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చింది సాక్షి. మొత్తానికి ఇవి వాళ్ళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.